హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఆవురు దోస్తులు స్కిప్ చేయకండి. అయితే చాలా మంది ఏమంటున్నారంటే నర్సక్క లత కొంచెం కొత్త సిరీస్ స్టార్ట్ చేయరా, ఈ సిరీస్ బోర్ కొడుతుంది అని అంటున్నారు. అయితే మరి మీరేమంటారు? 150 ఎపిసోడ్ దాకా వేసి ఆపేయమంటారా, లేకపోతే 130 ఎపిసోడ్ దాకా వేసి ఆపేయమంటారా? మళ్ళీ వేరే స్టార్ట్ చేసుకుందాం కొత్తది ఈవినింగ్ సిరీస్. మీ ఇష్టం దోస్తులు, మీరు ఏదంటే అదే అన్నమాట. కింద కామెంట్ ఎయ్యుర్రి. ఏంటి అనంటే 130 దాకా వేసి ఆపేయమంటారా, లేకపోతే 150 దాకా వేసి ఈ సిరీస్ అనేది ఆపేయమంటారా? ఏదనేది క్లారిటీగా కింద చెప్పండి దోస్తులు. నెక్స్ట్ సిరీస్ కూడా వేరే రకంగా ఇట్లనే కామెడీ ఉండేటట్టు ఖచ్చితంగా మీకోసం చేస్తాము. మీరు ఏదంటే అదే దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే కోడలు డెలివరీ అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 128 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అవునే అమ్మా, చికెన్ ఎవరండిర్రు? నువ్వు వండినవా అత్తమ్మ వండిందా? నేనే వండినవ్వా. ఎందుకు మంచిగా లేదా? వండినవు కాబట్టే దగ్గరికి చిక్కగా మంచిగా వండినవు. లేకపోతే మా అత్త కిల కూరకు గంజడు నీళ్లు పోసేది. రేపటిదాకా తినాలే ఇదే పులుసు పోసుకోనని. నేనే వండినవ్వా. అయితే వాయిగాని బిడ్డ, గీ బెడ్రూమ్ కు డోరు ఎప్పుడు పెట్టించుకుంటారే? అడుసు పోరగండ్లు గీ డోర్ ఉండద్దా అని కలిసి ఉన్నప్పుడు మామో అత్తో అటు ఇటు తిరుగుతారు. ఎవరన్నా చుట్టాలు వస్తారు. ఎట్లుంటది? గీ డోర్ ఉంటే మీకు కొంచెం మంచిగా ఉంటది కదా. ఎన్నిసార్లు చెప్పినా నీ మొగడు పట్టించుకోడు. ఏం చేయాలమ్మా, నేను చెప్తేనేమో కంటైతావు కంటాంది, ఊకే సప్పరిత్తాంది అని అంటారు నన్ను. ఏం సప్పరిచుడు? మీ అత్తకు తెలియదా, మీ మామకు తెలియదా, లేకపోతే నీ భర్తకు తెలియదా ఈ డోర్ ఉండాలని? ఈ బెడ్ కూడా చిన్నగానే ఉంది. ముగ్గురు పడుతున్నారా? పడతలేమే అమ్మా, ఓ బల్ల తీసుకొస్తానన్నాడు. ఇటు పక్క బల్లెయ్యుర్రి, ఆ డోరు పెట్టియుర్రి. నువ్వు ఎప్పే మా అత్తకున్ను మా మామకు ఎప్పు. మీ మామతోటి ఎట్లా అంట బిడ్డ నేను, కానీ మీ అత్తతోటి అంటది. మీ అత్త ఇటు చెవుల ఇంటది, ఇటు ఏమో వదిలేత్తది. అవ్వాలుడు గిట్లనే ఉంటదా పద్ధతి? ఏమైందత్తమ్మా? కాదు, గీ బెడ్రూమ్ కు డోరు పెట్టించుకోరా. ఎన్ని రోజుల సుంది ఇది ఇట్లనే ఉంటాంది. అటు ఇటు ఓ పిల్లగాడు ఉట్టే గీ డోర్ పెట్టించుకుంటే ఏమైతాంది? ఈ పండు సల్లగుండా. ఓ వదినే, కాదు గీ బెడ్రూమ్ కు డోరు పెట్టియవా ఇక నువ్వు? అయ్యో పెట్టిద్దాం అని అంటే అటే పోతాంది. ఇక లత కడుపులా పిల్లగాడు పడ్డప్పడుతుంది అన్నే ఉండే. ఇక నా కొడుకు కూడా ఎక్కువ అటే తిరిగే. దీని మీద మతికి లేదు వదినా. పెట్టిద్దాం. ఎప్పుడు వదినే నువ్వు పెట్టిచ్చేది? మీ రూమ్కేమో డోర్ ఉన్నది, ఇలా రూమ్కేమో డోర్ లేదు. సప్పుడే కాదే రూము వీళ్ళకిచ్చి ఈ రూము మీరు తీసుకోలేరు. ఆ రూమ్ లో ఇల్లే అన్ని సామాన్ పడతాయా? పడతాయి కదా. అవురా నానిగా, ఆయనకు ఎప్పుడు డోరు కొలత తీసుకున్నట్టు ఆయనకు చెప్పు. వచ్చి కొలత తీసుకోమని డోరు వేయమనరా. అరే అవ్వనే అంటే కోపం వస్తుంది గాని ఇప్పుడు వీళ్ళకు సొయ్యి ఉంటదా? వీళ్ళకు తెలియదా చెప్పు డోర్ పెట్టించుకోవాలని? వాడు సంపాదించనే బట్టే ఆ డోర్ కు 5-6 వేలు అయితే అవుతాయి. మరి అమ్మ నేను డోర్ పెట్టించుకుంటా, దాని దగ్గర పోతా, నేను తెచ్చుకుంటా పెట్టుకుంటా అనంటే నేను అద్దంటానా? అన్నిటికీ అయ్యా అవ్వనే వెయ్యాలని అంటే కుదురుతుందా చెప్పు? కుదరాది గాని వచ్చిన పైసలు ఏం చేస్తావు బిడ్డకి? డోర్ పెట్టించుకో అత్తలేదా? పెట్టించుకుంటా. ఏమైతున్నాయని అడిగినా లొల్లే ఇళ్లకు. మరి పైసలు ఏం చేస్తున్నావురా అని అడిగినా కూడా కోపమే వదినే. అందుకే ఇళ్లను ఏ లెక్కలు అడుగుతలేను. ఇంట్లకు తెచ్చేది పప్పైనా ఉప్పైనా మొత్తం మాదే. నా మొగడు కట్టం చేసిందే పొలంలా వండిన పైసలతోటే ఇంట్లకు అన్ని తెత్తన్నాం. ఏదన్నా అడిగే వరకు మళ్ళా లొల్లీలు కోపాలని మేము వాడిని రూపాయి కూడా అడగం. ఇంకా నీ ముంగట చెప్తాను, నువ్వు అడుగు. ఏవదినే గట్లుంటదా? అందరు ఒక్క దగ్గర ఉన్నప్పుడు కొడుకు దేవాలే అయ్య దేవాలే. మీరు సాతనైన కాడికి మీరు ఎత్తరు, ఆ పిల్లగాడికి సాతనగా అయిన కాడి నుండి ఆ పిల్లగాడి ఎత్తడు. అందరు ఇళ్ళ తీసుకోవాలి. మరి ఈ డోర్ పెట్టుకుంటే అయ్యేపోతుంది కదా. నేనేమన్నా అద్దంటానా చెప్పు? నువ్వెందుకు అద్దంటావు గాని? అన్నిటికీ అయ్యా అవ్వానంటే అయ్యా అంబాడతాండు పొలంలా. నేను పోతా అంటే నన్ను రానియడు. వీళ్ళ పోరు. ఆయన ఒక్కోడు అంబాడి ఆయన ఒక్కోడు కట్టం చేస్తే ఆ కట్టం చేసిన పైసలతోటే ఇంట్లకు ఉప్పులు పప్పులు కారమని అదని ఇదని పండుగలైతే పబ్బాలైతే మొత్తం ఆయననే ఎల్లదిస్తాడు. ఒకరోజు అమ్మ మరి యోగి 10 రూపాయలు ఉన్నాయి, ఈ దేవునికి 10 రూపాయలు పెట్టు, యోగి రూపాయి ఉన్నది, ఈ షారాన్ ఉన్నదని ఒక్కరోజు కూడా లెక్క ఎప్పుడు ఇయ్యడు పైసలు. ఇప్పుడు గవ్వని ఎందుకు మాట్లాడుతున్నవే నువ్వు? ఇక మాట్లాడు కాదు బిడ్డ. అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు అయ్యాను చూస్తానవా ఎట్లయిపోయిండో? ఇట్లా
ఎట్లుందని నువ్వు అడగపోతివి ఆ? కోడలంటే అన్నే ఉండేదానికి ఏమెరక గాని. అయ్యో అత్తమ్మ, ఆయన ఎక్కువ నా దగ్గరనే ఉండే, ఆయనకు ఏం తెలుస్తుంది మీకు మోకాల నొప్పులు ఉన్నాయని ఆ నొప్పులు ఉన్నాయని. ఏదైనా ఉంటే మరి కొడుకా ఈ సంగతి నువ్వు చెప్పి మరి రూపాయి 10 రూపాయలు అయితే అడుక్కుంటే ఏమైతుంది? ఆయన కాదంటాడా? ఆయన ఇయ్యడా? ఏమోనే, ఏమడుగుడే, ఇవ్వల్ది బాధలు వాళ్ళకే ఉన్నాయి అని బాధ అంతే. నువ్వేమో అడగపోతివి, మళ్ళా గిట్ల మంది ముంగట్నేమో మమ్మల్ని బదనం చేయబడితివి. ఏంటే మంది ఎవరున్నారేడా? నీ అవ్వనే కదనే ఉన్నది. అమ్మాయినా ఎవరైనా ఇప్పుడు బయట ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళ ముంగట కూడా అంటావు. ఏదన్నా ఉంటే వచ్చి కొడుకుని అడగారే. లేకపోతే నాకన్నా చెప్తే మరి గిసొని సంగతట అని నేను కొడుకు చెప్తా, కొడుకు రూపాయి ఇస్తాడు. మీరు అడగరాయే మళ్ళీ ఏమి ఇత్తలేడు కొడుకు అని బదనం చేయబడితిరి. చూసినావా అవనే ఇదట బదనం చేసినట్ట ముచ్చట. నేను ఎంత మంచిగా మాట్లాడినా మళ్ళీ గదే ముచ్చట మాట్లాడతారు ఇల్లు. ఏమన్నా అంటే బదనాలు ఎత్తుందంటారు, అదంటారు ఇదంటారు. అందుకే నోరు మూసుకొని ఊకుంటాన కాదు. నీ బిడ్డనికి నన్ను బోల్దోమన్నందుకే ఓ సింగిడి బింగిడి ఆడింది. గదేవతో మెంటల్ దాట ఏదో చెప్పిందట, దాని మాటలు పట్టుకొని ఇంత సింగిడి బింగిడి ఆడింది. నాతోటి మాట్లాడలేదు, పిల్లగాన్ని నాకు ఎత్తుకోమని ఇయ్యలేదు. గట్టే ఉంటదా వదినా? అట్లుండద్దు. ఎవ్వరు చెప్పినా నమ్మద్దు. మన కళ్ళతోటి చూడాలే, చెవులతోటి ఇన్నదే నమ్మాలే. బిడ్డ నీకైనా చెప్తున్నా, బయటోళ్ళు చెడగొట్టాలి, అత్తాకోడళ్ళు మంచిగుంటురు కదా, వాళ్ళకి ఎట్లా జవడం పుట్టియాలని చూస్తారు. వాళ్ళ మాటలు ఎప్పటికైనా పట్టుకోవద్దు. అర్థమైతుందా? మరిగా మంచిగా కలిసిమెలిసి ఉండాలి. ఆపద వచ్చినా సంపద వచ్చినా మీకు మీరే అవుతారు కానీ బయటోళ్ళు ఎవరు రారు, ఎవరేం పెట్టరు. అల్లుడు నీ దగ్గర ఏదన్నా రూపాయి అటు ఇటు ఏమన్నా రూపాయి మిగిలితే గిది నాన్న అని నాన్న చేతిలో పెట్టాలి. నాన్న అల్లి ఎల్ల తీసుకుంటూ వస్తాడు కాబట్టి నాన్న చేతిలో రూపాయి పెడితే నాన్న చూసుకుంటాడు. నాకు ఆ చిట్టీలు ఈ చిట్టీలు అని అటే అయిపోతున్నాయి అత్తమ్మ. చేతికి ఏడ మిగులుతున్నాయి. అచ్చల జీతం వస్తాంది, పెళ్ళం చేతిలో పెడతాండు, పక్కకి వేసుకుంటారు, మళ్ళా యాక్టింగులు. సరే తీవైనా ఈ ముచ్చట ఉడవది దంగది కానిద్దా పందం. తన్నప్పా చూసినవా అమ్మ నీకు ఎట్లా చెప్తాందో అన్ని యోగిసొంటి మాటలే మాట్లాడుతుంది. నాకేమో కోపం వస్తుంది. ఇక కోపానికి రావద్దు బిడ్డ. వాళ్ళు ఎల్ల తీసినప్పుడు మీరు మీకెళ్ళినప్పుడు ఓ 10 5 మీ మామయ్య చేతిలో పెడితే చూసుకుంటాడు కదా గట్లా. ఏ ఇత్తమ్మా ఎప్పుడన్నా మా ఇత్త గాని ఇప్పుడు ఎటు తిరిగి మమ్మల్ని బదనం చేయాలని మా బాధ గంతే. వచ్చి 4 రోజులు అయితే లేదు, ఇప్పుడు గిన్ని మాటలు మాట్లాడబట్టే. మరి ఇన్ని రోజులు నేను ఉన్నానా అమ్మ? ఇడ తిన్నానా నేను? తిన్నా తినకున్నా అత్తవు కోడలవు అంటనే ఉంటారు. నిన్నేమన్నది బిడ్డ? కొడుకును అనుకున్నది. అట్లా కోపానికి రావద్దు. సంసారం అన్నాక ఎన్నో అత్తయి పోతాయి. అన్నాలే ఇసిపెట్టాలే గాని అదే పట్టుకొని ఊగులాడద్దు. అవు బిడ్డ, ప్రతిదీ అమ్మ నాన్ననే చెయ్యాలని చూడద్దు. నువ్వింత సంపాదిస్తున్నావు కదా, గీ డోరైతే పెట్టిపించుకొని ఓ బల్లైతే తెచ్చుకోర్రి. లేకపోతే ఓ మంచమన్నా ఇటు పక్క వేసుకోర్రి. ముగ్గురికి అల్లా వండరాదు కదా. సరే సరే అత్తమ్మా, ఇక వండుకోర్రి పోతన్నా. సరే అమ్మా, పొద్దుగాలనే పోతా బిడ్డ పొద్దడు బస్కు. బాపు పొలం కాడికి పోతాండు, బర్రెండే ఇంటికాడ. తమ్ముడు మళ్ళా ఆగమాగం చేస్తాడా బర్రెను. సరే సరే పోదుతి. సరే అంటే అయిపోవు కదనే. ఏముంటది ఆడ బర్రెను కొనుకొచ్చిండు నాన్న. ఇక మా తమ్ముడు గాడు అంత పిసపిస ఎత్తాడు. ఆయనతో పిసపిస వేసుడుకు బర్రెటన్న పోయిందనుకో నాన్న అమ్మను తిడతాడు. చిన్నోన్ని చూసిపోదామని వచ్చింది. సరేది విన్నావా మీ అమ్మ సంగతి ఎట్లా మాట్లాడుతుందో? నువ్వు అప్పుడప్పుడు ఏం తెచ్చినా ఏం దేని పేరే. అయితే అనుకోని మరి ఏం చేద్దాం? అప్పుడప్పుడు కూరగాయలు చికెన్లు మటన్లు అవి తెచ్చినాయి, మరి తెస్తాడు చేస్తాడు నా కొడుకు అని చెప్తాందా? లేదు. మా అమ్మకే గిట్లా చెప్పిందంటే మరి బయట వాళ్ళకి కూడా ఇంకేం చెప్తాందో నీ గురించి? బయట వాళ్ళకి ఏం చెప్పత్తి? ఏమైంది వండత్తలేదా? కూర్చొని నవ్వుతాన్నావు నమ్మదిని. లడ్డు నీ గురించే చూస్తున్నారా లడ్డుగా. దా బజ్జుందం. 2 పెగ్గులు వేయంగానే మొత్తం పులివైనట్టు అయితావు. సిగ్గనిపిత్తలేదు నీకు? ఈ ఏప్రాలు వచ్చింది, నువ్వు పోయి ఆ రూమ్ లా వండుకో, మేమిద్దరం ఇళ్ళ వంటాము. ఏ లడ్డుగా, అయ్యో రోజు తాగుతున్నానే చెప్పు. ఇవాళ ఒక్కరోజు తాగుతున్నా నన్నేమో అంటావు. లేత బుగ్గలు ఎర్ర చీనా నిన్ను యోస్తుంటే నామది గయా. ఒర్రకు ఆమె అత్తంది కావచ్చు, ఇంటే ఇజ్జత్ పోతుంది. ఏమో ముసలోళ్లకు ఇదేం రోగం అని. నేనేమంటాననే పాట పాడద్దా? లడ్డును కొరుకుతే నీ అక్క పండ్లు దిగాలి అల్లా. కొరుకుతావా?
ఓ ముసలోడా నీకేం పుట్టింది రోగం గా రూమ్లా వండుకో ఏమో ఇయ్యప్రాల ముంగట ఇజ్జతి ఇయ్యకు ఇప్పుడే అన్నది మీకేమో బెడ్రూమ్ కు డోర్లు ఉండాలే కొడుకు కోడలకు ఉండద్దా అని అన్నది ఇప్పుడే కొడుకును పెట్టించుకోగా మనం అద్దన్నమట్నారా లడ్డా అదే ముచ్చట మాట్లాడపోయినావు మరి అప్రాలతోటి ఏమో నమ్మదాయినవు నమ్మదిన్నావు లడ్డా గుడ్డా అని అంటాన్నావు ఎర్ర ఎర్రని చీరా జారిపోతాంది కంటి చీరా ఓరి అబ్బాయి ముసలోనికి ఏమైంది అల్లా బొర్రయుడు బొర్రంగముయుడు బొర్రకున్న బొడ్డును చూడు దారా లడ్డు ఏ పండు ఏమో నా తోడు తలిగినవు అందుకే తాగద్దు ముసలోడా అంట అదినా ఉన్నా ఉన్నా ఓ అల్లా వండుకో మేమిద్దరం వెళ్ళం అంటాం అద్దెలా లేసి రారా లడ్డుగా ఓ మాజరే కనుకో బాయ్ లడ్డు ఇల్లు తాగితే అంత మెంటల్ ఏత్తరు అంత పిచ్చి లేపుతాడు తాగితే వదినా ఇగో బల్ల మీద వండుకో నేను కింద వండుకుంటా గాని ఎందుకు వదినా నేను కిందనే వంట నాకు అలవాటే నువ్వు బల్ల మీద పండుకో ఏం కాదు సరే ఈ బంటికి పెళ్ళి ఎప్పుడు ఎత్తావు వదినా మనకి జాబ్ రావద్దా జాబ్ వచ్చినాక చేసుడే ఇక ఏవో బర్రెను ఇచ్చిరేమో జాబ్ వస్తలేదని ఆ బర్రెను పెండ తీసుడు మేతేసుడు అంత బంటేనా అని మోకం ఆడేడే ఎత్తాడు వదినే నేనే ఎక్కువ ఎత్తా గానీ ఇక ఎప్పుడన్నా నేను ఎటన్నా పోతే పనికి పోతేనా లేకపోతే గిట్ల అత్తే మా ఎత్తాడు ఇక పొద్దుగాల పోవాలి బస్కు అయ్యో పోతావా 2 వద్దులుంటేమో ఉండ పోతా అయ్యో సరే పండుకో ఈ గుర్రు పాడు గాని ఇలా నిద్ర వచ్చేటట్లేదు కదా అరే రామశంకర ఓ వదినా అబ్బో నాకేడ నిద్ర పడుతుంది ఈ గుర్రు పాడుగాను అందుకే మా బయటిగాను అనేటోడు ఆ గుర్రేందే కొద్ది గుర్రు కొట్టదామే అని అమ్మో అమ్మో గుర్రు సౌండ్ పెరుగుతూనే ఉన్నది అయ్యో లేచి పని చేస్తుంది అనుకున్నా పన్నా అది మంచిగా పక్కన కూసే వరకు లేదు ఇక పని చేస్తుంది కావచ్చు మంచిగా లేచి సాయ పెట్టుకుని తావుడే అని నేను లేచి నడుచుకుంటా వస్తాన్నా అబ్బో ఇక్కడ వచ్చి పన్నది మంచిగా ఓ వదినే ఏమైంది గీడొచ్చి పన్నావు నేనా వదినా అప్పుడే రాత్రి వచ్చి పన్నయిడా ఓ నీ దగ్గర అంటే నిద్ర పట్టు లేదు గుర్రు జోరే కొడతాన్నావు గుర్రా చెల్లే సేమ్ పంది గుర్రు కొట్టినట్టే గుర్రు కొడుతుంది అవు భలే ఉన్నావు నువ్వు అయితవే నేను వదిన లేచింది కావచ్చు పని చేస్తాంది కావచ్చు అయ్యో పడుకుంటా అయిపోవు కదా ఎందుకు లేచి పని చేస్తాందని నేను అనుకుంటానా అయ్యో నాకు రాత్రి అంతా నిద్ర పట్టలేదు వదిన 2కో 3కో వచ్చి ఈడ వన్నా అబ్బో అన్నో రోజు వదినతోటి ఎట్లా వంటన్నవే ఏం చేయాలవ్వా చెవులా దూది పెట్టుకుంటాన్నా మీ అన్న కూడా జోరు గుర్రు కొడతాడు ఇక అట్లా మా ఇద్దరికి కలిసింది నేను గుర్రు అన్నప్పుడు ఆయన గుర్రు అంటాడు ఆయన గుర్రు అన్నప్పుడు నేను గుర్రు అంట ఈ ఇద్దరికి సప్పుడు వినవడక సప్పుడే కావంటాం అబ్బో గోసే కొత్తోళ్లకు ఎవరన్నా వచ్చి మీ పక్కన వంట కథవే ఇక నాకు గుర్రే రాదవ్వా ఇగో ఈ లడ్డు మొత్తం గుర్రు కొడుతుంది సాల్తి అదినే పొద్దుడు బస్కే పోతా నేను 9కి బస్సు ఉంటది కదా ఇక పోతా ఇంటికాడ బర్రున్నది ఇక 6:30 అవుతుంది కదా పోదు సాయ తాగి బుక్కడంత తిని తినడం అంటే నాతోడు కాదు గాని ఛాయ తాగుతా చీపిరి ఏడబెట్టినవు వదిన ఊడ్చుకొత్తా అన్న పక్కకుంటది ఉడుపో సరే ఓ లడ్డు గా అచ్చినోళ్లకు పని చెప్తారే మరి ఎందుకు తీవదినే నేను ఉడత తీయే అని అంటలేవు ఊడు పో అని వడబడితివి ముసలోడా రాత్రి నీకేం పుట్టింది ఏమో మా లడ్డు అనుకుంటా నన్ను ఆగని చెప్తివి 2 పెగ్గులు ఎత్తే మొత్తం ఆగనే ఆగవు కదా భూమి మీద అయ్యో నేనేమన్నా పక్కకు పండుకో అంటే బగ్గనే బాధ అయిందా నేను పక్కకు చూసే వరకు లేదు పని చేస్తాను కావచ్చు అనుకున్నా మా ఇంటికి వచ్చి బల్ల మీద వన్నది పండంతి ఏమైతుంది అయ్యో లేచి తెస్తే ఏమైతుంది చూసినావా అవ్వుందని అలా బిడ్డ పొద్దుగానే లేచింది ఓ అమ్మా నువ్వెందుకు కుడుతున్నావే అగ చూడు అవ్వను ఊడవకంటాంది నేను ఊడవకపోదునానే నువ్వు మా ఇంటికి వచ్చి నువ్వు భలే పని చేస్తావు పో చేస్తే ఏమైతుంది బిడ్డింటికి వచ్చి పని చేయరా అవ్వలు ఓ ఇది చంత్రాల ఆడిది అల్లా ఇల్లా ఏం లోలి ఉట్టియాలని దాని బాధ ఓ ఒర్రకురా లడ్డుగా నీతోటి కట్ట ఉన్నదిరా నాకు బాగానే కట్టపడతావు నాతోటి అయినలు పోతన్నా మంగారకొండ మంచిగా ఆడుకో అమ్మను గోసగుచ్చుకోకు అతవ్వా ఇంకో 4 వద్దులైనాక తమ్ముణ్ణి పంపిస్తా రారి బిడ్డ సరేనా
సరే అమ్మా. అయ్యో వదినే, నువ్వు వచ్చి చూసిపోవడివి లత, మొన్ననే వచ్చే మళ్ళా రమ్మనంటావు. మాకు మనసున పడతలేదవ్వా, ఈ పిల్లగాంతోటి అలవాటైన పానమాయే అంతా ఇంట్లో బావురుమన్నట్టు అనిపిస్తాంది. ఇక గట్లనే నేనత్తా, ఇక కొంచెం పిల్లగాడు పెద్దవారు కదాకా అటు ఇటు తిరుగుతూనే ఉంటది నా బిడ్డ గాని. ఇక మా బంటయ్యను పంపిస్తా, ఇంకో 4 వద్దులైనాక పంపియుర్రి లతను. అరే అత్తమ్మా వస్తుంది. ఆయన పెద్ద ఉంటే అమ్మమ్మ నువ్వు పోతున్నవానే నాకు రూపాయే అని ఎంబడ పడేటోడు. నాయనలు పోతున్ననే బంగారమ్మా, ఈ బంగారు కొండను ఏమనకుర్రి ఓ వదినమ్మా, మంచిగా చూసుకోర్రి. ఆయన నా మనవడేనాయ, నా ఇంటి వారసుడేనాయ, మంచిగా చూసుకోపోతే ఏం చెప్తాం వదినా. గదే గదే పోతా మరి, ఇగో తీసుకోర్రి. పోయిరా పోయిరా, మరి మెల్లవో ఉండు అనంటే పోతా పోతా అని అనబడుతుంది. ఇక బర్రె ఉందవ్వ ఇంటికాడ, పోతా. దగ్గరుంటే బర్రె పాలు పంపిద్దువు, బర్రె బాగానే పాలు ఇస్తుందా? అవు లీటర్ పాలు తాగుదు కావచ్చు వాళ్ళు పంపిస్తే, మళ్ళీ వాళ్ళే తాగాళ్ళు ఏం పెడుతుర్రాను అని అనేటానివి. ఇత్తది మేము చిక్కడిదే ఛాయ్ తాగుతాను. అవునా ఓసారి అత్త బర్రె పాలు ఛాయ్ తాగడానికైనా. అద్దూతి పోయత్త అల్లుడు, జరాగా బెడ్రూమ్ కి అయితే డోర్ పెట్టించుకోర్రి, వాళ్ళ ఇంటికాడనే ఉంటాన్నావు కదా, ఆ బెడ్రూమ్ కు డోరు పెట్టిపియ్యి. సరే అత్తమ్మా. వీళ్ళకు బెడ్రూమ్ పీసనే ఉన్నది. ఎత్తలతవ్వ జాగ్రత్త. మనం పోతా అంటే అద్దంటివేమే పిల్లగానికి. జలుబుందత్తమ్మ, తుమ్ముతాండు. ఇప్పుడు అద్దు తీయి, మెల్లగా మధ్యాహ్నం వరకు కొంచెం బాగా ఎండెళ్ళినాక వద్దువు. సరే తీయి. నేను ఆయన దగ్గరికి పోతా, వడ్లైన దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఆ కొలత కొలిపించి డోరు తయారు చేయమంట. పోయిరా పోరా, మరి ఇంటికాడనే ఉంటాడు, పొద్దుగానే పోవాలి పో. సరే. నీ మోకం మండ, ఏమైంది వచ్చి ముద్దులు ఇవ్వబడుతుంది? ఇయ్యద్దానే మళ్ళీ? ఏమిటికి ఏమో ముసలోళ్ళైనాక ముద్దులు. అయ్యో ముసలోళ్ళైనాక ముద్దులు ఇస్తే తప్పే ఉన్నదే, ఏమో చిరాకు పడతావు. రాత్రి పక్కలకు రాయే అన్న రావు, అట్లా చేతేసుకొని పంటనే అంటే. ఓ నీ ముసలి మొఖంల చెప్పు. అగజూడు ఇది నన్ను ఎట్లా తిడుతాందో. గా శంబని పెళ్ళావట, చచ్చిపోయేటప్పుడు కూడా బావా నాకు ముద్ది బావా అని ముద్దిప్పించుకొని చచ్చిందట. వాడు రోజు ఒక్కసారన్నా నాకు చెప్పుతాడు. ఇక ఇద్దరు కలిసి గవ్వే ముచ్చట్లు పెట్టుకుంటారా మీరు? భలే ముచ్చట్లు పెట్టుకుంటారు పో. ఆ శంబడు నువ్వు కలిసిపోయేది గందుకేనా? అరే ఇక గట్ల కాదే, మీ ఆడోళ్ళు అన్నాక 10 ముచ్చట్లు పెట్టుకుంటారు, మరి మేమట్లా కాదా, మేమట్లా పెట్టుకోవద్దానే? తలపండు వాళ్ళగా నిన్ను చూస్తే నాకు నిలువుతా కొయ్య బుద్ధైతది. ఆ కాలాన నన్ను ఎంతెంత గోస ఉచ్చుకున్నావు. పనికి పోదువు, పైసలత్తే అవి పట్టుకొని ఏడుకోబోదువు, నన్ను అరిగోస ఉచ్చుకున్నావు ముండగొడక. ఓ నీ కన్ను మండ, నీకేం పుట్టిందే? ముద్దిచ్చినందుకు గిట్లా ఎక్కడిదో భారతం తీసి చదవబడితివి. నీ ముద్దిచ్చకపోను, ఐసు మీదనేమో ముద్దులాడకపోతివి. ఇప్పుడు ముసల్తానానికి వచ్చినాక నన్ను పట్టుకొని అది కాబడితివి. ఐసు మీద ఆడలకల ఎంబడ పోలేదా? 100 ఇచ్చి 200 ఇచ్చి. నువ్వు మనిషి వంటరా గాడిది వంటరే నాకు అర్థం కాదు. నేను పోయింది నువ్వు చూసినావే, ఎందుకే మళ్ళీ నన్ను ఇప్పటికీ సచ్చే ముందు కూడా బదనం చేస్తావు? నన్ను బదనం చేస్తే నీకేమత్తాందే? నాకు అవార్డు ఇస్తారు, అవార్డు. నిన్ను నేనెందుకు బదనం చేస్తా, నాకేం పని? నువ్వు చేసిన కథలు నీకు చెప్తానే బగ్గా అదైతాంది. అదేవోతోనట ముద్దిమన్నదట, ముద్దిచ్చినాక చచ్చిందట. ఇక ఈడచ్చి ఇప్పుడు ముద్దిస్తాడు. ఐసు మీద లేని ప్రేమ ముసల్తనానికి ఎందుకు? అబ్బో నువ్వు చిన్నాడిదానివి కాదే, నీకు ప్రేమ లేదు నా మీద. ఉంటే బావా బావా అని నా వెంపడ పడపోదువా, నా చుట్టూ తిరగపోదువా? నీకు ప్రేమ లేదు, మన్ను లేదు. ఓ బావా, బగ్గనే సంపాదించి పెట్టినవు. ఇంక పుత్తలన్న బంగారీ లేవు నా మీద. పుత్తలు ఏంచుతా తీయే, నేను చచ్చే లోపన్నా నీకు పుత్తెలు ఏం చేసత్తే తీయి. ఓ నీ ముఖానికి మారేయించినవుతి పుత్తెలు. ఇక రేపో మాపో అయితే గూసటట్టు ఉన్నావు. ఇక సచ్చే ముంగట పుత్తెలు పెట్టుకొని చావల్లా నేను? ఏమైందవ్వలాలా లొల్లి? ఈ పెండ్లామాట సచ్చే ముందు ముద్దిమన్నదట కదా, ముద్దిచ్చినాకనే చచ్చిందట కదా నీ పెళ్ళాం. అవును మల్లవ్వా, నీకీ ముచ్చటెవరానే? ఈ ముద్రాట గురించే మాట్లాడుకుంటున్నారా మీరిద్దరు?
అలే ముద్దులాట బరే కథలు పో. ఏ ఊకో మల్లవ్వ, ఏదో సామెత కొద్దీ మల్లయ్యోటంటే నేనోటి అన్నా. మల్లయ్యకు ఎప్పుడు ముద్ది ముద్ది అని అంటావట కదా నువ్వు. ఏంది? మా మల్లవ్వ ఎప్పుడు ముద్దులు అడుగుతుంది. మరి నీ పెన్లావు నీకు ముద్దు ఇచ్చిందా అని అడిగిండు. అడిగితే నేను మా ఇచ్చింది, నేను కూడా సచ్చినాక నేను ఇచ్చినాక నేను సచ్చింది అని చెప్పినా. ఏంది ముసలోడా, నేను నిన్ను ముద్దు అడుగుతానా? ఆహా, నన్ను ఇట్లా బాధనం చేస్తున్నావు నువ్వు బయట. ఏ ఊకోయే బలేపో. సిగ్గు లేదు కొంచెం అన్న, శరం లేదు నీకు. ఆ కాలాన ఈడు మందెమ్మడ పోయిండు శంభయ్య. ఏం చేయాలి, నాకు అవ్వగారు చక్కగా దిక్కులేక నేను ఇన్ని పట్టుకొని ఏడిచినా. లేకపోతే ఎప్పుడో వీకుదును. ఓ మాజరతి పీకపోయినావు, నిన్ను ఎవడుండు అన్నాడు? నా తీటకు నేనే ఉన్నా. ఇప్పుడు నీ ముడ్డి చుట్టూ ఏత్తన్నా చేపించుకుంటాన్నావు. ఇత్తాల పాండు వాళ్ళగా నీకేం పుట్టిందే ఏమో నన్ను తిడతానవు ఇయ్యల్లా. ఎందో వచ్చి ముద్దిత్తాండి నట. నేను రోజు ముద్దివన్న నట బయటకు పోయి బదనాం చేస్తాండు. నోట్లింత ఓత్త దొరకబట్టి మళ్ళా ఏమనుకుంటానవో. ఈ వెనకటి కథలు గుర్తుకొస్తే నాకు నీ మీద మన్ను పోయే బుద్ధి అవుతుంది. పోయే మళ్ళీ పోయి. నీ కళ్ళు మండ ఏమో బాగా మీది కురుకత్తానవు, కొడతావా ఏంది? ఏ ఆగుర్రి ఓ మల్లయ్య, ఆగలేవు ఎందుకు లొల్లి? అగ్గా కడుపు నిండా పెడతాన్నా, ముడ్డి బట్టలు విండుతాన్నా. ఇక తినుడుకుంటా పంటే బగ్గా కావురం రాచి మాటలు మత్తాయి. ఓ నువ్వు ఆక పెడతాన్నావు, పింఛన్ పైసలతోటి పెడతాన్నావు, ఏమైనా కట్టని చేస్తానవా? ఆ కట్టి శంబయ్య కండ్లల్ల పొడతా, మొత్తం గుడ్డోడు కావాలి. అయితా గుడ్డోన్నైతా ఎడ్డోన్నైతది. నీతోటి ఎవడో రాలేపో. నీతోటి నాకు ఆ రోజు లేదు సుఖం, ఈ రోజు లేదు. ఎవడుండు అన్నడే నిన్ను ఇరా. మళ్ళా నాకు బీపీ లేచిందనుకో చూసుకోయిగా. ఏం చేస్తారో నాకే తెలియదు. అన్నం ఇంత పురుగుల మందు కలుపుతా పెడతా, ఆ తోట అవుతుంది. ఊర్ని అవ్వా వారి అట్లాంటి ఆడోళ్ళు పెట్టినా పెడతారా మళ్ళీగా. నువ్వెందుకు మల్లవతోటి లొల్లి పెట్టుకుంటా అన్నావు సప్పుడేకుండాక? అబ్బో ఇది చిన్నాడిది కాదు. నేనేదో ప్రేమ కొద్దీ ముద్దు ఇచ్చినందుకు ఆ ముద్దుతోటి పెద్ద లొల్లి వేసి అవతల పడతాంది. ఈ ముద్దు పాడుగాను. నీకు ముద్దు ఇయ్యబద్దు అయితే నాకియ్యి, నాకు ముద్దు ఇయ్యాలనిపిస్తే నీకిత్తా. మనిద్దరం ఇచ్చుకుందాం పట్టు. రోత పాడుగాని ఇద్దరు మొగోళ్ళు ఇచ్చుకుంటారా ఏంటన్నా? ఏమైతాందిరా మల్లిగా, నేను ఇత్తరా నీకు? అబ్బో నీ నోరే కప్ప అంత పెద్దగా ఉన్నది, నాకేడ ముద్దిస్తావు? నీ దౌడ దప్పుమని దాకుతుంది నాకు. ఏ రారా మల్లయ్య, నాకెందుకో ముద్దులాడ బుద్ధి అవుతుంది, రారా. ఓ నీకేం పుట్టింది శంభయ్యో? దయ్యం పట్టిందా ఏంది? ఏమన్నా ఎంబడగలుగుతాను? రారా అందగాడ అందాల చిన్నవాడ. ఈయనకేం పుట్టింది గిట్లా అంటాడు? ముద్దులు ఇయ్యాలనిపిస్తే నాకు నువ్వు ఇయ్యురా. నా మూతి చూడు ఎంత అందంగా ఉందిరా. నీ మూతి పాడుగాను మొత్తం దౌడే ఉన్నదాడ దబ్బుడు. నా మూతిల మూతి పెట్టు, నీ మూతిల నేను పెడుతా. మన ముద్దులాట ముద్దులాట ముద్దులాట. అవ్వా ఇంకేమో పట్టింది గాని ఊక జోకి చేసిన మల్లిగా దారా. నువ్వు నేనేం ముద్దులాట పెట్టుకుంటాం గాని నాకు ఇంత అంత పిరికి కాపాయే, ఇంత అంత భయం కాకపాయే. భలే ఉన్నవు పో. ఆగుదాం తాయి మూగుదాం. వారి ఏం పుట్టిందిరా ఇంటి ముంగట బండి బొరతాన్నావు? నాకై నేను ఉంటే చాలు కదా. 90 ఓసిన అంటే నేను ఇంతే కదా. 90 కోసం బతికేస్తా. బాడుకో ఏం పుట్టిందిరా తాగి ఇంటి ముంగట బొరతావు? కళ్ళుకున్న మహిమ ఎవ్వలకు లేదు. తాగుదాం తాగి ఊగుదాం. అబ్బా ఇంకో 90 అయితే మంచిగా ఉండు. నీ అవ్వ
నరసక్క జై బోలో నరసక్కకి జై మల్లక్కకు జై. నేను కదా గుండక్కకు జై పోసికి జై అన్నట్టే నన్ను చేయమంటానేమో. నువ్వేడైనా ఉండాలే నువ్వు నరసవ్వా. మల్లక్క గీంతోటి ఏందిపా, ఆడు తాగుతాడు బొడతాడు, ఆడే దిగినాక ఇంట్లోకి పోతాడు. తిన్నాయే పొల్లా? తిన్నా. నిన్నెవడు అడిగిండ్రా? నన్ను అడగక ముందే నేను చెప్తాను కదా. మల్లక్క ఓ మల్లక్క ఉన్నదే బక్కగా నైట్ ఎత్తది, నైట్ వేసిందంటే కట్టె పుల్లా. ఏంద్రో నీ పాటలు చల్లగుండా. యమా నరసవ్ ఉంటది, లడ్డుకు లడ్డే ఉంటది, బొడ్డు కింద చీర కడతాది, ఊర్లో అందరినీ గెలుకుతాది, తిట్లైనా పడతాది, కొట్టైనా అత్తది. ఇక నరసక్కకు తోడు మల్లక్క, పిల్లికి ఎలక తోడు, ఎలకకు ఎలక తోడు అన్నట్టు జోడి జోడి. ఏ బొందా, నువ్వేమో నాతోటి కలిగినవేమరా? పోసేం చెప్తాందో పోదాంపా. అది నాతోటి మాట్లాడతనే లేదు మల్లక్క. అవునే, దాన్ని కింది మీద వేసినావు, మళ్ళా అది మాట్లాడతలేదు అని అంటున్నావు. అది ఎట్లా మాట్లాడుతుందే? ఏమో మల్లక్క, అందరినీ అంటగని మళ్ళా అందరూ నాతోటి మాట్లాడకపోతే నాకు మనసున పట్టది. ఇక కోడలులా అవ్వ వేయింది. అబ్బో అవల్ల అవ్వుందని పొద్దుగానే లేచింది, ఇంత ఆటో ఇటో పని చేసింది. అవ్వలేకపోతే ఏదానే చేత్తది. అత్త కోడళ్ళు కూడి అడ్లు దంచంగా కీసులాట పెట్టుకొని కింద పడిరంట, కింద పడి జుట్లు పట్టుకున్నారంట, బొగలు నొగలు తన్నుకుంటున్నారంట. బాగా చూసినవా, ఈ బాడకవు తాగిండేమో. తాగకుండా ఆయనకి అన్న అర్థమైతాయి, తాగిన ఆయనకి అన్న అర్థమైతాయి. లంగ బాడకవు. నేను లంగేసుకోలే నరసక్క, లంగేసుకోలే. మనది ఒకటే షెడ్డి మీద బనీను, గంతే మన జీవితం. అది బొర్రే కంటే ఓ రెండు మంచి బట్టలు కొనుక్కుంటే ఏమైతుందిరా నీకు? కొన అవ బట్టలదే ఉన్నది, కడుపు చూసుకోవాలి. ఓ బావా రాయమల్లు, ఇగరా బావా, బావా బంగారం నీనవే సింగారం. అబ్బా ఈ లవిడి ఇన్నదయ్యింది. తిప్పు తింటే నువ్వు మీసం అయిపోయాదా సోహం. బావా ఓ బావా నా బావా బంగారం. ఇతోటి నాకేంది కొల్లి. ఏమైందే పాట పాడుతున్నావు? అట్లనే పాట పాడాలనిపించింది, పాడుతున్న మల్లక్క. ఇక ఓవలైతే నన్ను చూసి మొత్తం మూతి ముక్కు ముడ్డి అన్ని తిప్పుకుంటారు. తిప్పుకుంటా, బరాబర్ తిప్పుకుంటా. నీతోటి మాటే అవసరం లేదు. ఎందుకో గందా ఏ అటు మోకై పోదందా? ఇక రాదే. అరేపా నీ రాకకై నేను వేచి చూస్తున్నాను, నువ్వు వస్తే ఇంట్లోకెళ్ళి తలుపేసుకుందాము రా బావా, ఎక్కడున్నారా బావా. ఈట నోరు ఆవిడి నా గురించే పాడుతాంది. జబ్బల జాకెట్ వేసుకొని నెత్తిన మల్లె పూలు పెట్టుకొని నీ గురించి ఎదురు చూస్తున్నారా బావా, నువ్వొస్తావని వెయ్యి కళ్ళతో చూస్తున్నారా బావా. ఇది కుక్కలకియ్య. అబ్బలవిడి ఇది నా గురించే పాడుతాంది. పాడుకొని ఇది ఎంత గెలికినా కూడా నేను గెలక దిన్ని, దీని జోలికి ఓను, దీంతోటి మాట్లాడా గంతే. పిలుస్తాంటారా అవత్తలేదా? ఏమో మీసాలు తిప్పుకుంటా అన్నే తిప్పబడితివి మొత్తం. అరే రానే పడుతుని ఏందే? మక్కగారలు వేసిన అప్పుడు కంకులు అమ్మత్తే 4 కంకులు తీసుకొని మక్కగారలు వేసిన, తిందు రాలేవని పిలుస్తాన్నా. అబ్బా మక్కగారెలు చేసినవారా పోసు? పాప కొరుకుతా అంటే కర్ర కర్రమనాలే. మెత్తగా చేసినవా గట్టిగా చేసినవా? అయ్యో గట్టిగానే చేసిన కదా పాపా. అల్లక్క చూసినవా, సొచ్చిండు. సొర్రుడు పాడగాను సొత్తె సొర్రంతియే నీకేందే? జరా లొల్లిలు పెట్టియకు, నా దిమాకు ఖరాబు ఏయకు. ఇవారకే మా మల్లయ్యతోటి ఒర్రి వచ్చిన నడువు ఇంటికోదంపా. సొచ్చిండు మల్లక్క, వాడు సొచ్చిండు మల్లక్క. అది నాతోటెందుకు మాట్లాడదో, దాని పతనామే పడతా, నేను దాని పతనామే పడతా. గుండు దాని దగ్గరికి పోతా మల్లక్క, నేను పోతా మల్లక్క. గుండు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో నూకుతా, ఇంట్లో నూకుతా. ఈ రోగంకే గిరాలుగా నువ్వు ఎవ్వరినన్నా నువ్వుకే, నేనైతే పోతన్నా. నాకైతే ఈ ముచ్చట్లల్లా సంబంధం లేదు. నువ్వు తిట్లే వాడేది కాక నన్ను కూడా తిట్లు పడిపిస్తున్నావు. ఈ తిట్లు వాడు అవసరమే లేదు. మల్లక్కకే
మా మల్లక్కేడుంటే నరసక్క ఆడుంటది, నరసక్కేడుంటే మల్లక్క ఆడుంటది. నరసక్కకు జై, మల్లక్కకు జై, ఇప్పుడు గుండక్కకు జై మనాలి మనం. చలో చలో పదా. అరే నీకేందే, ఎన్ని లొల్లిలైనా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు, మనకు తెలివందా? అవసరమా? ఓ మల్లక్క దెబిడి దిబిడి చేద్దాం. ఇప్పుడు ఆగు నువ్వు, నేను పోతానా గుడిదాని దగ్గరికి. పోయే నీ కాలు మొక్త పోయే, నేను రానే. అచ్చుడే చలో చలో. అయితే దోస్తులు, మేమైతే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంచెం కామెడీగా చేస్తున్నాము. మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ ఎవరైతే నెగిటివ్ గా తీసుకోకండి. ఇక రేపటి ఎపిసోడ్ లో గుండుదాంతోటి పోషణంతోటి కొంచెం కామెడీ అనేది క్రియేట్ చేద్దాం, చూపిద్దాం. ఇక మీరు ఏవలసింది ఏం లేదు దోస్తులు, మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు మీరు మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు లైక్స్ కొట్టి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మాకు అంతకంటే ఎక్కువ సంతోషం లేదు. ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఒక కంటెంట్ చేయాలంటే దాని గురించి అంటారు కదా, 10కి 10 సార్లు ఆలోచించి చేస్తున్నాం దోస్తులు. ప్లీజ్ మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ హైప్స్ అయితే ఇస్తూ ఉండండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.